ఏ నేరం చేశారన్న అమాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. నీలాంటి నేరస్తుడికి తోటి వాళ్ళు చేసే నేరం. నా కూతుర్ని బలవంతంగా ఎందుకు ఎత్తుకొచ్చావు? బలవంతులను బలహీనలు నోరు నొక్కితే ఈ బలహీనల కడుపు మంట మీకు తెలిసి రావాలనే బలవంతంగా నీ కూతురుని తీసుకొచ్చాను. కన్న కూతురు మీద నీకు ఎంత ప్రేమ ఉందో కట్టుకున్న ఇళ్ల మీద కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతే ప్రేమ ఉంది. మాటలు అనవసరం. మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు, లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్చు. నన్ను కాల్చమని ఆర్డర్స్ ఇచ్చే హక్కు నీకెవరిచ్చారు? ఈ పోలీసులు నువ్వు ఇచ్చే జీతం మీద బతుకుతున్నారా, లేకపోతే ఈ తుపాకులు మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకాల? అయితే నేను అడుగుతున్నాను, మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు. ఇచ్చిన నోటీసులు మర్యాదగా వెనక్కి తీసుకో. నీ కూతురు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. అన్ని సెక్షన్లు వదిలేసి ఆఖరికి బ్లాక్ మెయిలింగ్ సెక్షన్ కి వచ్చామన్నమాట. అట్లాంటి పాప పనులు తెగబలిసిన మీరు చేయాలి గాని తెగించి మేం చేయలేం. ఆగో, ఆ దూకుడే వద్దన్నాను. నువ్వు ఒక్క చేయెత్తే నిన్ను కొట్టడానికి 100 చేతులు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత నీ అల్లుడు ఈ పోలీసులు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. రాజు, దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్. మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు, లేకపోతే షూట్ చేయిస్తాను. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను. దమ్ముంటే షూట్ చేయి. షూట్ హిమ్. అమ్మా, అమ్మా, అవునరా, అమ్మనే. అమ్మ ఇంకా బ్రతుకుందని గుర్తుందా? ఎందుకు చచ్చిపోలేదని బాధపడుతున్నావా? ఓహో, ఈ తిరుగుబాటుదారుల్ని వెనక నుంచి నడిపించే నాయకురాలివి నువ్వే అన్నమాట. కొడుకు దూరమైనా పొగరు తగ్గలేదు, ఒంటరి బ్రతుకైనా ఇంకా అహం చావలేదు. అల్లుడు గారు, ఇలాంటిది మీ తల్లి అని చెప్పుకుంటే మీ స్టేటసే తగ్గుతుంది. ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ అమ్మ అని పిలిపించుకుంటుంది. పదండి. అమ్మగారు, కలెక్టర్ గారు మీ అబ్బాయా? ఏమిటిదంతా? ఏమిటమ్మా, నా కళ్ళ ముందు జరిగింది నమ్మలేకపోతున్నాను. ఆ కలెక్టర్ గారు నా కన్న కొడుకే బాబు. ఇంతకాలం నీ కొడుక్కి దూరంగా ఉంటానికి కారణం? కారణం నేను కాదు బాబు, ఆ అమ్మాజీ. అమ్మాజీ గారు, మీకు రావాల్సిన బాకీ కోసం అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు వచ్చి అల్లరి చేస్తారా? కాపురానికి పంపిస్తావో వల్లకాడికి పంపిస్తావో నాకు అనవసరం. ముందు పెళ్లికి చేసిన బాకీ అణా పైసలతో సహా కట్టండి. కడతానమ్మా. రేపు పంట డబ్బు చేతికి రాగానే నీ బాకీ మొత్తం కట్టేస్తాను. ప్రస్తుతానికి చేతిలో చిల్లి కావలేదమ్మా. చేతిలో లేకపోతే అమ్మాయి ఒంటి మీద ఉన్నాయి కదా. ఒరేయ్, ఆగండి. అమ్మాజీ, కొత్తగా కాపురానికి వెళ్ళి అమ్మాయి ఒంటి మీద నగలు వంచుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? అంత జాలి పౌరుషం ఉన్నదానివైతే వాళ్ళ బాకీ ఏదో నువ్వే కట్టు. కడతాను. ఇంకెంత డబ్బు రావాలో లెక్క చూసుకో. కిలం పట్టిన గాజులు, అరిగిపోయిన నక్లెస్ 15,000కి తూగుతాయా? ఇంకా ఎంత రావాలో చెప్పు. నా కూతుర్ని అల్లుడిని పండక్కి తీసుకురావడానికి మా వారు ఊరెళ్ళారు. ఆయన రాగానే నీకు నోట్ రాసిస్తాను. ఇలాంటి మాటలు అలాంటి నోట్ల మీద నాకు నమ్మకం లేదు. అమ్మాజీ గారు, శారదమ్మ గారు మాటంటే మాటే. ఆవిడ భర్త రామచంద్రయ్య గారు ఎంత మంచి వాళ్ళో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు ఇంతవరకు ఎంతో మందిని ఆదుకున్నారు, ఎంతో మందికి హామీ ఉన్నారు. శారదమ్మ గారు, మీ మంచితనం ఆ మూర్ఖులకు ఎలా అర్థమవుతుంది? అవునమ్మా, ఈ ఊళ్ళో అమ్మాజీ లాంటి రాక్షసులే కాదు, ఇలాంటి దేవతలు ఉండబట్టి ఊరింకా నాశనం కాలేదు. బస్సు ప్రమాదంలో మీ అమ్మ నాన్న చనిపోయారు. మీ తాతయ్య తన కాళ్ళు పొగొట్టుకుని నిన్ను మాత్రం దక్కించుకున్నాడు. ఎంతో మందికి సహాయం చేసిన నీకు ఈ పరిస్థితి రావడం. నా గురించి నేను బాధపడలేదయ్యా, కానీ నా మనవడు ఈ వయసులోనే అమ్మా నాన్న లేని దురదృష్టవంతుడయ్యాడు. ఆ భగవంతుడు నా ప్రాణాలు తీసుకునైనా నా అల్లుడిని కూతుర్ని బతికించుంటే. నాన్న, చదివిన చదువులు చాలు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటే మిమ్మల్ని అందరినీ వదిలి నన్ను ఎలా వెళ్ళమంటారు? ఇంకా పై చదువులు ఎవరి కోసం చదవాలి, ఎందుకోసం చదవాలి? అలా అనుకురా. కాళ్ళు లేక నేను అవిటివాణ్ణి అయ్యాను. అనుకున్న సాధించలేని అవిటితనం నీకు రాకూడదు. ఏమైనా సరే నువ్వు అయ్యే చదివి కలెక్టర్ అవ్వాలి. అవును బాబు, నువ్వు ఈ ఊరికి ఎంతో పేరు తేవాలి. ఈ ఊరి జనానికి ఎంతో మేలు చేయాలి. రామచంద్ర గారు, రామచంద్ర గారు,
అమ్మాజీ తన మనుషులు పెట్టి శారదమ్మ గారిని కొరడా దెబ్బలు కొట్టిస్తున్నారయ్యా. ఆపండి, ఏమిటి ఈ దారుణం? ఏమిటా? అనుకున్న సమయానికి బాకీ చెల్లించకపోతే ఎవరికైనా ఇదే. బాకీ చెల్లించలేదా? ఏమిటమ్మా ఈ దారుణం? మీ బాకీ చెల్లించడం కోసం నా కొడుకు చదువు కోసం ఉంచుకున్న ఒక్కిల్లు అమ్మేశాను. మీ బాకీ ఎప్పుడో తీర్చేశాను కదా. ఏమిటయ్యా బుకాయిస్తున్నావు? నేను పేదవాళ్ళకి లెక్క కట్టే ధర్మ వడ్డీ పంపిస్తే ఎలా? నా కొత్త లెక్క ప్రకారం నువ్వు ఇంకా 3,000 కట్టాలి. కొత్త వడ్డీ కింద 3,000 కట్టాలా? చూడమ్మా, నీ కట్టానికి మా దగ్గర ఏమీ లేవు, రక్త మాంసాలు తప్ప. ఏమీ లేవా? నీ పెళ్ళం మెడలో మంగళసూత్రం ఉందిగా, అమ్మాజీ మర్యాదగా మెడలో తీస్తావా? లేకపోతే నేను తీయాల్సి వస్తుంది. ఆగు! ఏమిటి నీ దుర్మార్గం? దుర్మార్గం నాది కదయ్యా, నీది. నువ్వేదో దానకర్ణుడు అని, హరిశ్చంద్రుడు అని ఊరంతా నిన్ను పొగుడుతున్నారుగా. నువ్వే మాట తప్పితే ఎలా? చూడమ్మా, నా భార్య మెళ్ళలో 3 ముళ్ళు వేసి తాళి కట్టింది నేను. ఆ తాళి తెంచే హక్కు పైవాడికుంది, లేదంటే నాకుంది. నీకెందుకమ్మా శ్రమ? మహాతల్లి, నీకు బాకీ పడ్డ పుణ్యానికి ఆ పాపం ఏదో నేనే మూట కట్టుకుంటాను. తీసుకో 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 తీసుకో. ఎంత పని చేశారండి? శారదా, బాధపడకు శారదా. మనం మోసపోయాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణాలే వదులుతున్నాను. శారదా, ఎన్ని కష్టాలు ఎదురైనా రఘుని కలెక్టర్ని చేస్తానని నాకు మాటి శారదా, మాటి. తప్పకుండానండి, తప్పకుండా. అమ్మాజీ, నా భర్త ఇచ్చిన మాటకి, నీ పాపానికి గుర్తుగా నా 5వ తనంతో నీ బాకీ తీర్చుకున్నావు. నా భర్త నిండు ప్రాణాలనే బలి తీసుకున్నావు. అమ్మాజీ, నా కొడుకు కలెక్టరే వచ్చి నీ దుర్మార్గాలన్నిటికీ సరైన సమాధానం చెప్తాడని గుర్తుంచుకో. కలెక్టర్ అని చేస్తావా? అది జన్మలో జరగదు. నా కొడుకు కలెక్టర్ అవడానికి, నీకు బుద్ధి చెప్పడానికి మరో జన్మ అక్కర్లేదమ్మాజీ. మరి వాణ్ణి కలెక్టర్ని ఎలా చేస్తావు? ముష్టెత్తుకునా? ముష్టెత్తుకునైనా సరే నా కొడుకుని కలెక్టర్ని చేస్తాను. నా భర్త ఆఖరి కోరికని నెరవేరుస్తాను. రఘురామ్, ఏమిట్రా ఇది? క్షమించమ్మా, అనుకున్న పరిస్థితిలో తప్పనిసరి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మంచి ముహూర్తాలు దగ్గరలో కూడా లేవు. నువ్వు కలెక్టర్ వై తిరిగి వస్తావు అనుకున్నాను, కానీ ఇలా కళ్యాణం చేసుకొస్తావు అనుకోలేదురా. నేను కలెక్టర్ అవటం కోసం నువ్వు కూలీనాలి చేసి పంపిన డబ్బు నాకు దేనికి సరిపోలేదమ్మా. సమయానికి వీళ్ళ అమ్మగారు నన్ను ఆదుకోబట్టే నేను కలెక్టర్ అవ్వగలిగాను. అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆవిడ రుణం తీర్చుకున్నాను. విన్నావా శారదమ్మా? కలెక్టర్ అయింది నీ కొడుకు కాదు, నా అల్లుడు. మా అమ్మాయిని చేసుకున్నందుకు ఇల్లు మారింది, ఇంటి పేరు మారింది. ఈ రోజు నుంచి అతను కంచుకట్ల రఘురాం. కలెక్టర్ గారు, అగ్ని వర్షించకూడదమ్మమ్మా, జ్వలించాలి. బాబు, ఏమిటయ్యా ఈ ఆవేశం? ఎక్కడికి? నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ నీ కాళ్ళ దగ్గర